హాయ్. హలో. నమస్తే అందరికి. నా అబ్రాడ్ రానీకి ప్రాసెస్ ఏంటి? ఏం జేశాను? ఎలా చేస్తే అబ్రాడ్ వస్తారనేది క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది మీకు కూడా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఎక్కడ అర్థం కాదు. స్కిప్ చేయకుండా వీడియో వరకు ఎండ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. లెట్స్ గో. ఫస్ట్ స్టెప్, చూజ్ యువర్ కోర్స్ అండ్ ద కంట్రీ. ఇది చాలా ఇంపార్టెంట్. కోర్సెస్ లైక్ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ ఇన్ డేటా సైన్స్, ఎంబీఏ ఎక్సెట్రా, ఎక్సెట్రా, ఎక్సెట్రా. దట్స్ యువర్ ఓన్ చాయిస్ which you are choosing the course. When you are coming to the countries, UK, USA, Canada, Germany, ఈ కంట్రీస్ అనేది చాలా వరకు స్టూడెంట్స్ అనేది ప్రిఫర్ చేస్తుంటారు ఈ కంట్రీస్‌ని. ఈ కంట్రీస్‌ని ఎందుకు చూజ్ చేసుకోవాలి అంటే యూకే ప్రొవైడ్స్ 1 ఇయర్ కోర్స్ అండ్ యూఎస్ఏ ప్రొవైడ్స్ రీసెర్చ్ ఓరియెంటెడ్ కోర్స్ అండ్ కెనడా ప్రొవైడ్స్ పీఆర్ ఫ్రెండ్లీ కోర్స్ అండ్ జర్మనీ ప్రొవైడ్స్ లో కాస్ట్ కోర్సెస్. అందుకు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇవే ప్రిఫర్ చేస్తుంటారు. నా సజెషన్ ఏంటి అంటే ఐ విల్ గో విత్ యూకే. యూకే అనేది చాలా బెస్ట్ ఫర్ మాస్టర్స్ గానీ, అకామిడేషన్ గానీ, క్లైమేట్ గానీ ఇక్కడ చాలా బావుంటుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి అయితే ఇంకా చాలా బావుంటుంది. బెనిఫిట్స్ గానీ స్టూడెంట్స్‌కి ఇక్కడ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. ఎక్సలెంట్ అసలు. స్టెప్ 2, రీసెర్చ్ యూనివర్సిటీస్. నేనైతే గూగుల్‌లోకెళ్ళి 1-100 యూనివర్సిటీస్‌ని రెఫర్ చేశా. రెఫర్ చేసి, రీసెర్చ్ చేసి, చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఒక కాలేజ్ దొరికింది, యూసీబీ. ఆ కాలేజ్ నా బడ్జెట్‌లో ఉంది. ఆ కాలేజ్‌ని చూజ్ చేసుకున్నా నేనైతే. అలాగే మీరు కూడా యూకే, జర్మనీ, యూఎస్ఏ, కెనడా అలా గూగుల్‌లోకెళ్ళి రీసెర్చ్ చేయండి. 1 to టాప్ 100 యూనివర్సిటీస్‌ని రీసెర్చ్ చేస్తేనే మీకు తెలుస్తుంది. ఏ యూనివర్సిటీ బెస్ట్, ద బెస్ట్ కోర్స్ ఏంటి అనేది రీసెర్చ్ చేస్తేనే మీకు తెలుస్తుంది. స్టెప్ 3, ప్రిపేరింగ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ లైక్ ఐఎల్టీఎస్, టోఫెల్, జిఆర్ఈ, జీమాట్. ఇవి ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి అబ్రాడ్ రానీకి, ఇక్కడ మాస్టర్స్ చేయడానికి. ఇది కన్ఫర్మ్‌గా రాయాలి అంటే అది 50-50 ఛాన్సెస్. కొన్ని కంట్రీస్ గానీ, కొన్ని యూనివర్సిటీస్ గానీ అడుగుతారు, అడగకపోవచ్చు. దాన్ని అది డిపెండ్స్ ఆన్ యువర్ కోర్స్ అండ్ ద కంట్రీ. ఒకవేళ మీరు ఐఎల్టీఎస్, టోఫెల్, జిఆర్ఈ, జీమాట్ రాయాలి అనుకుంటే మాత్రం 9-10 మంత్స్ బిఫోరే వెల్ ప్రిపేర్డ్‌గా ఉండాలి. అండ్ ఐఎల్టీఎస్, టోఫెల్ వచ్చేసి ఇంగ్లీష్ స్పీకింగ్ టెస్ట్ అండ్ జిఆర్ఈ, జీమాట్ వచ్చేసి టెక్నికల్ టెస్ట్. మీరు ఇవన్నీ కొంచెం ముందే ప్రీ ప్లాన్డ్‌గా ఉండండి. సరేనా? డాక్యుమెంట్స్ ఏమేం కావాలి? 10థ్, ఇంటర్, బీటెక్, గ్రాడ్యుయేషన్, 8 సెమిస్టర్ గ్రేడ్ షీట్లు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఇవన్నీ గ్రేడ్ షీట్లు ఉండాలి. తర్వాత ఎల్ఓఆర్, లెటర్ ఆఫ్ రికమెండేషన్, తర్వాత ఎస్ఓపి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, తర్వాత సివి అంటే రెజ్యూమ్, తర్వాత పాస్‌పోర్ట్. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ టెస్ట్ రిజల్ట్స్, ఐ మీన్ ఐఎల్టీఎస్, టోఫెల్, జిఆర్ఈ, జీమాట్ ఇవన్నీ ఎగ్జామ్స్ రాసుంటారు కదా! ఏదైనా ఒకటి. వాటి రిజల్ట్ కావాలి అప్లై చేయడానికి. స్టెప్ 5, హౌ టు అప్లై యూనివర్సిటీస్. యూనివర్సిటీస్‌కి ఎట్లా అప్లై చేయాలి? ప్రాసెస్ ఏంటి? అనేది మీకు తెలీదు. ఎట్లా అప్లై చేయాలంటే త్రూ కన్సల్టెన్సీస్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కన్సల్టెన్సీస్‌లో ఉంటే వాళ్ళ ద్వారా అప్లై చేయొచ్చు. లేదు నాకెవరు కన్సల్టెన్సీస్‌లో తెలీదు అంటే యూ కెన్ అప్రోచ్ మీ. ఐ విల్ గైడ్ యూ హౌ టు అప్లై ఫర్ ది యూనివర్సిటీస్. స్టెప్ 6, గెట్ ఆఫర్ లెటర్. మీరు అప్లై చేసిన తర్వాత కాలేజ్ నుంచి ఒక ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. దాన్నే కండిషనల్ ఆఫర్ లెటర్ అంటారు. ఆ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు పర్టిక్యులర్ డాక్యుమెంట్స్ అన్నీ కాలేజ్ వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి మీకు అన్‌కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది. అన్‌కండిషనల్ ఆఫర్ లెటర్ అంటే యూ ఆర్ ఫుల్లీ యాక్సెప్టెడ్ అండ్ యూ గాట్ ఎన్ అడ్మిషన్ ఇన్ ఎ పర్టిక్యులర్ కాలేజ్. స్టెప్ 7, అరేంజ్ ఫినాన్సెస్. డబ్బులు కావాలి కదా! డబ్బులు కావాలంటే ఏం చేయాలి? ఒక బ్యాంక్‌కెళ్ళేసి ఎడ్యుకేషన్ లోన్‌కి అప్లై చేయాలి. అప్పుడు ఎడ్యుకేషన్ లోన్‌కి అప్లై చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్‌ని ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి పర్టిక్యులర్ డేస్‌కి ఒక బడ్జెట్ రిలీజ్ అవుతుంది. ఆ బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత మన ట్యూషన్ ఫీస్ కట్టాలి కదా! ట్యూషన్ ఫీస్ కట్టేసిన తర్వాత మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటే లివింగ్ ఎక్స్‌పెన్స్ వాడుకోవాలి. స్టెప్ 8, అప్లై ఫర్ స్టూడెంట్ వీసా. ఈ స్టూడెంట్ వీసా అనేది ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క టైప్ ఉంటుంది. సపోజ్ యూకేకొచ్చేసి టైప్ 4 వీసా, కెనడాకొచ్చేసి స్టూడెంట్ పర్మిట్ వీసా అండ్ యూఎస్‌కొచ్చేసి ఎఫ్1 వీసా. ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క వీసా టైప్ ఉంటుంది. దట్ డిపెండ్స్ అపాన్ ద కంట్రీ. మీరు వీసాకి అప్లై చేసినప్పుడు ఒక డేట్‌లో ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుపోవాలి. ఎలాంటి డాక్యుమెంట్స్ అంటే 10థ్, ఇంటర్, బ్యాచిలర్స్ డిగ్రీ మార్క్ షీట్స్, అలాగే పాస్‌పోర్టు,
ఆఫర్ లెటర్, కాలేజ్ ఆఫర్ లెటర్. ఇక్కడ నుంచి మీరు అప్లై చేసిన కాలేజ్ నుంచి ఒక ఆఫర్ లెటర్ అనేది ఉంటుంది. అది అది కూడా తీసుకొని పోవాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్. మీరు ఎడ్యుకేషన్ లోన్‌లో ఏవైతే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసుంటారో అవి ఏ టు జెడ్ మొత్తం ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీసుకొని పోవాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత నీ బయోమెట్రిక్స్ అన్ని తీసుకొని వాళ్ళు వితిన్ 10-15 డేస్‌లో మీ వీసాని ప్రొవైడ్ చేస్తారు. వీసా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాలి. స్టెప్ 9 బుకింగ్ ఫ్లైట్స్ అండ్ అకామిడేషన్. ఫ్లైట్స్ అనేటివి మీరు వీసా వచ్చిన తర్వాత బుక్ చేసుకోవచ్చు. లేదా వీసాకి ముందే బుక్ చేసుకోవచ్చు. అది యాజ్ యువర్ ఓన్. అది మీ ఇష్టం. తర్వాత అకామిడేషన్‌కొచ్చేసరికి మీరు అక్కడి నుంచే అకామిడేషన్ బుక్ చేసుకోవాలి. ఇక్కడికొచ్చిన తర్వాత అట్ ఎ టైమ్ దొరకాలంటే చాలా కష్టమైపోద్ది. ఆన్‌లైన్‌లో గూగుల్‌లో సెర్చ్ చేయండి. స్టెప్ 10 గెట్ రెడీ ఫర్ డిపార్చర్ అండ్ అరైవల్. డిపార్చర్ అయ్యే ముందు మనకి ఎసెన్షియల్స్ ఉంటాయి. కొన్ని డాక్యుమెంట్స్, క్లాతింగ్, మెడిసిన్స్ అండ్ ఎక్సెట్రా అడాప్టర్స్ చాలా ఉంటాయి ఎసెన్షియల్స్. అవన్నీ తెచ్చుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. లోన్ చేయడానికి అండ్ ప్రాసెస్ చేయడానికి ఏవైతే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారో ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి, ఏ టు జెడ్ డాక్యుమెంట్ ప్రతి ఒక్కటి మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్‌లో ప్రతి ఒక్కటి అడుగుతారు. మీరెందుకొచ్చారు? ఏంటి? పర్పస్ ఏంటి? ఎన్ని రోజులు స్టే చేస్తావు? వీసా ఎన్ని రోజులు ఉండిద్ది? ఎన్ని ఇయర్స్ ఉండిద్ది? అని ప్రతి ఒక్కటి క్వెషన్ చేస్తారు. క్వెషన్ చేసినప్పుడు మీరు ప్రతి ఒక్క డాక్యుమెంట్ వాళ్ళకి చూయించి ఆన్సర్ చేయాలి. లేదు మీరు వెతుక్కుంటూ ఉన్నారంటే చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. తర్వాత ఇమిగ్రేషన్ అయ్యిందా? వన్స్ యు ఆర్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్. దట్స్ ఆల్. ఇది వీసా ప్రాసెస్. అందరికీ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, కీప్ సపోర్టింగ్ మీ. ఇంకా చాలా చాలా వీడియోస్ చేస్తాను. అంతవరకు నమస్తే.